ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ లెత్రిపాటి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ భుజంగారావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ సాయన, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్పటికో మా భార్య మా బిడ్డ బిడ్డకి ఇస్తే ఇస్తాను ఆ ఇల్లు ఇస్తుంది భూమి తీసుకున్నది. మళ్ళీ మాకు ఈ భూమి మీద మా తమ్ముడు ఒప్పుకున్నాం. కోర్టు కేసు ఉందని కొడుతున్నట్టు. ఆర్మూరు పట్టణంలోని మినీ స్టేడియంలో ఈ నెల 9, 10, 11 తేదీలో హైదరాబాద్ లో జరిగే జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ కు ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గోనెలారి రఘు హాజరయ్యారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమసుల రమణ తెలియజేశారు. ముఖ్య అతిథి చైర్పర్సన్ గోనెలారి రఘు మాట్లాడుతూ ఆర్మూర్ అంటేనే క్రీడలకు పుట్టినిల్లు అన్నారు. ఎంపికైన క్రీడాకారులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మన జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న క్రీడా కోటను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఇటీవలే పోలీస్ శాఖలో ఉద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమసుల రమణ, ఈసీ మెంబర్ సడక్ నాగేష్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ నాన్న. అలాగే మీరు ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఎవరు కూడా అక్కడ ఫీల్ అవ్వకండి. మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైంగా ట్రై చేయండి. ఓకేనా? నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచనలు చేయడం జరిగింది. ఫిర్యాదుదారుల నుండి మొత్తం 32 ఫిర్యాదులు స్వీకరించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించాలని భీమ్గల్ మండల ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇల్లు పరిసరాలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, నీటి ట్యాంకుల్లో నీరు నిల్వ ఉండకుండా శుభ్రం చేసుకోవాలన్నారు. అలాగే వర్షాకాలంలో బయట ఫాస్ట్ ఫుడ్స్, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోరాదని, వేడివేడి ఆహారం, కాచి చల్లార్చి నీటిని తాగాలని సూచించారు. పరిశుభ్రత పాటిస్తూ సీజన్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ అజయ్, భీమ్గల్ మెడికల్ ఆఫీసర్. సో ఈ రానున్న సీజన్ ఏంటంటే రెయినీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే మన సరౌండింగ్ ఇంట్లో సరౌండింగ్లో టైర్లు లేకుంటే కొబ్బరి బొండలు, ఇంకా చిన్న చిన్న గ్లాసులు, పాత ఏదైనా ఉంటే వెంటనే మీరు తీసి ఇస్తే బెస్ట్. అయినా మేము ఆశా వర్కరు, మా కార్యకర్తలు అందరు కలిసి మేము డ్రైడే ఫ్రైడే కూడా చేస్తున్నాము. సో
ట్యూస్డే రోజు నాడు అండ్ ఫ్రైడే రోజు నాడు ఆశా వర్కర్ వచ్చి ఫ్రైడే చేస్తున్నారు. ఇంటింటికి ఇట్లా వీధిలో తిరిగేసి వాళ్ళు ఫ్రైడే చేస్తున్నారు. ఎక్కడ ఉన్న స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఉన్నా దాంట్లో ఆయిల్ బాయిల్ వేయడం, సో ఇవన్నీ చేస్తున్నారు. అయినా సరే మీరు కూడా మీ చుట్టుపక్కల సండే రోజు ఒక రోజు కేటాయించేసి పైన మీ టాప్ పైన ఏమన్నా గ్లాసులు అయినా లేకుంటే కొబ్బరి బొండ టైర్లు ఏదైనా ఉంటే వెంటనే తీసి దాన్ని పారేస్తే మంచిది. ఒకవేళ మంచి నీటిలోనే ఈ దోమలు అనేది గుడ్లు పెట్టి డెంగ్యూ జ్వరం వచ్చే అంటే డెంగ్యూ దోమలు తయారవుతుంది. అవి మనకు కుట్టడం వల్ల సో మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. సో ఇది రాకుండా ఉండాలి అంటే ఈ రైనీ సీజన్ మొత్తం అయిపోయే వరకు కొద్దిగా మనం జాగ్రత్త పడితే మంచిది అని కోరుకుంటున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి బయట ఫుడ్ ఏది తీసుకున్నా కొద్దిగా వాష్ చేసి తినండి. వీలైతే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఫాస్ట్ ఫుడ్ అయినా సరే ఇంకా వేరే ఏదైనా సరే కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఈ టైంలో లూజ్ మోషన్స్, వామిటింగ్స్, డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బయట తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్టు ఫ్రెష్ ఫుడ్ తినండి. అన్నెసెసరీగా బయట ఎక్కడ తిరగకుండా బయట ఫుడ్ తినేసి అట్లా ఇబ్బంది పడేద్దు అని కోరుకుంటున్నాను. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో BLA సూపర్వైజర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న SIR ప్రక్రియ కొరకు కాంగ్రెస్ పార్టీ నుండి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 301 బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం జరిగిందని, ప్రతి 2 డివిజన్లకు ఒక సూపర్వైజర్ ను అంటే సుమారు 10 బూతుల చొప్పున నియమించామని, నియోజకవర్గ ERO కోఆర్డినేటర్ నియమించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతుందని, ఎక్కడైతే కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు ఉంటాయో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, కావున బూత్ లెవెల్ ఏజెంట్లకు ఇక్కడ కూడా ఓట్లు డిలీట్ కాకుండా చూసుకునే బాధ్యత మీపైన ఉందన్నారు. BLAలకు ఇన్ఛార్జిలో నియమించిన వారు వారి డివిజన్లతో పాటు వారికి కేటాయించిన డివిజన్లు పర్యవేక్షించాలని, SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, అర్బన్ SIR కోఆర్డినేటర్ ఆకుల లలిత, కార్పొరేషన్ DCC ఉపాధ్యక్షుడు విజయపాల్ రెడ్డి, సలీం, కోశాధికారి శివ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్లో శ్రీ గంగానగర్ జైన్ హోటల్లో 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఐద్వా మహిళా సంఘం సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఐద్వా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యాచారాలకు అడ్డగా మారిందని, ఖచ్చితంగా దిశ చట్టాన్ని అమలు చేసిందని, ముఖ్యంగా బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం దత్తత తీసుకున్న కుటుంబానికి ప్రత్యేక రక్షణ కల్పించాలని, భరోసా కల్పించాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతూ ఉన్నాయి. మహిళలపై హింస రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మొన్న జరిగినటువంటి పంజాబ్లో శ్రీ గంగా నగర్లో జరిగినటువంటి 13 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేసిన విషయాన్ని ఐద్వాగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే 30 మంది రేపిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమో ఉరేయడమో కాదు, వాళ్లకు నిర్భయ చట్టాన్ని, దిశా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే భారతదేశంలో రోజు రోజుకి హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయి, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గిన పాపాడున పోవట్లేదు. కాబట్టి దిశా చట్టాన్ని అమలు చేసి ఈ 13 సంవత్సరాల అమ్మాయి విషయం ఏదైతే అత్యాచార విషయం ఉందో అది భారతదేశం అంతటా కూడా గుర్తుండే విధంగా ఉండాలని ఐద్వాగా మేము కోరుకుంటున్నాం. లేదంటే రేపు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనకాడం. ఎందుకంటే ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామని చెప్తున్నారు. అరెస్టు చేసి జైల్లో పెట్టడం కాదు, ఖచ్చితంగా దిశా చట్టాన్ని అమలు చేయాలని ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిరూటపై నేడు సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి విశేష పూజలు చేశారు. నేడు సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం రామాలయం దుర్గామాత, దత్తాత్రేయప్ప స్వామి, ఏకశిల హనుమాన్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లికి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్న సత్రంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గురుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. అధిక మాసం తర్వాత జ్యేష్ఠ మాసం రావడం జరిగింది. ఇది నిజ జ్యేష్ఠ మాసంగా ఈ పౌర్ణమి తర్వాత ఈ 14వ తారీఖు 13, 14 నాడు అమావాస్య ఉంటుంది. దాని తదనంతరమే ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం అంటే అత్యంత ప్రీతికరం. గ్రామ దేవతలకు ప్రతి ఊరిలో కూడా పండుగలు చేసే అవకాశము ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి విధంగా ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ కూడా నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆర్మూర్ క్షేత్రంలో గల ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆలయంలో అన్నపూర్ణాదేవికి సామూహికంగా కూడా ఇక్కడ అర్ధనారీశ్వర స్వరూపంలో అలంకరణ చేసి సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. శివాలయ ప్రాంగణం అంతా కూడా గాజులతో అలంకరణ చేసి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఈ పసుపు కుంకుమతో పాటు కుంకుమార్చన నిర్వహించి గాజులు వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశీలందరూ కూడా గమనించి ఈ నెల 20వ తేదీ సోమవారం నాడు నిర్వహించే సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి సంబంధించినటువంటి గాజులు, పసుపు, కుంకుమ, ముత్తోదు యొక్క వాయినం తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుతూ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ శుభం భవతు. ఆలూరు మండలం దేగం గ్రామంలో ఎల్వి ప్రసాద్ మూతల్ కంటి ఆసుపత్రి వైద్యులు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విడిసి సహకారంతో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మోతి బిందు ఉన్న రోగులను గుర్తించి వారికి ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కంటి సమస్య నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మోతి బిందు ఉన్న పేద రోగులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా శస్త్రచికిత్స నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామానికి మరిన్ని ఆరోగ్య సేవలను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న గోస్కి సంజీవ్కు మాల్టా వేల్పూర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య, మాల్టా కిషన్, తంబాకు చాందిని, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నాకు లైన్ అయినందుకు మా ఆయన మా దగ్గర వచ్చి నాకు సాయం చేసింది. అక్కడి నుంచి వేల్పూర్ వాళ్ళు నాకు ఆర్థికంగా సాయం చేశారు. ఆ జన్మించిన మంచి పడ్డకి అందరికీ కృతజ్ఞతలు. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగం ప్రమోద్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగం ప్రమోద్ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి రైతు భరోసా పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సర్పంచ్ ముఖ్య విజయ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కళ్యాణ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సెక్రటరీ పస్క నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో నిన్న కురుమ కులస్తుల కులదైవమైన శ్రీ బీరప్ప కామరాతి మూర్తి విగ్రహాలను ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించారు.